గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరూ బ్రైట్గా వచ్చారు కానీ గుడ్ మార్నింగ్ అంటే చాలా రైట్, దట్స్ ద స్పిరిట్. మరొకసారి దేవుడి సన్నిధిలో ఈ యొక్క ఆవరణంలో ఆయన నామంలో మనం అందరం కూడుకోవడానికి దయచేసిన భాగ్యం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి కార్యక్రమాన్ని ప్రార్థనతో మొదలు పెడదాం. నేను సోదరులు పీజీ డేవిడ్ గారిని వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధం పరిశుద్ధం పరమదూతలతో సదాకాలం పొగడబడుచున్న గొప్ప దేవ, మరొకసారి ఒక ఉదయం మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మమ్మల్ని పోయిన బేస్తవారం నుంచి మరి ఈ బేస్తవారం వరకు మమ్మల్ని సురక్షితంగా ఉంచి మరొకసారి ఈ యొక్క ఆలయంలో మమ్మల్ని ఇక్కడ చేర్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. గొప్ప దేవ, మహిమగల తండ్రి, రక్షకుడా, కృపగల తండ్రి, ఈ సమయంలో మహిమగల తండ్రి ఈ యొక్క సంఘమును ఆశీర్వదించిన విధం కొరకు కూడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మహిమగల తండ్రి, మరి ముఖ్యంగా ఈ మెన్స్ ఫెలోషిప్ను నీవు దీవించిన విధం కొరకు కూడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం మహిమగల తండ్రి. మరి ఈ సంవత్సరంలో మరి వైస్ ప్రెసిడెంట్ విజయ్ కోర్మాటి గారు మరి ఈ సంవత్సరం అంతా ఎంతో గొప్ప సేవ చేసి మహిమగల తండ్రి ఎంతోమందిని మరి మెన్స్ ఫెలోషిప్కు తీసుకొని వచ్చి ఉంటున్నాడు. అది నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆయనను ఆయన కుటుంబమును ఆశీర్వదించండి ప్రభా. ఆయన ఇంకా సంఘములో ఎంతో గొప్ప కార్యములు జరుగునట్లు నీ కృప అతని మీద ఉంచి నడిపించమని వేడుకొచ్చున్నాం. మరి ముఖ్యంగా ఈ సమయంలో మరి డేవిడ్ చిన్నప్ప గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి ఈ సమయంలో మరి అతడు ఈ సంవత్సరం మరి ఈ యొక్క మెన్స్ ఫెలోషిప్ నడిపించబోతుండగా నీ యొక్క పరిశుద్ధాత్మ ఆత్మ మీద కుమ్మరించి ప్రభు అతడే ఈ యొక్క మెన్స్ ఫెలోషిప్ను మంచిగా గొప్పగా నడిపించటకు మరి సహాయం చేయమని వేడుకొచ్చున్నాం. మహిమగల తండ్రి, ఈ సంఘము మహిమగల తండ్రి మరి ఆ యొక్క సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. డాక్టర్ రెవరెండ్ శామ్యుయల్ గారి కొరకును, ప్రశాంత్ గారి కొరకును, సాలమోన్ అయ్య గారి కొరకును, డానియల్ అయ్య గారి కొరకును, మరి గణేశ్వరరావు అయ్య గారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవావారు ఎంత గొప్ప సేవ చేసి సంఘమును నడిపిస్తున్నారు ప్రభువా. మరి వారిని వారి కుటుంబములను ఆశీర్వదించండి ప్రభువా. వారు ఇంకా ఎంతోమందిని దేవా ఈ యొక్క సంఘమునకు దేవా వచ్చే విధముగా వారి సేవ నడిపించమని వేడుకొచ్చున్నాం. మహిమగల తండ్రి, మరి మెన్స్ ఫెలోషిప్ ప్రతి ఒక్క వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబముల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఒక్కొక్కరిని పేరు పేరు వరుసన వారిని ఆశీర్వదించండి. రాబో వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మహిమగల తండ్రి, మరి ముఖ్యంగా ఈ సమయంలో మరి మెన్స్ ఫెలోషిప్లో మేము ఏమి నేర్చుకుంటున్నాము, మా జీవితంలో మేము మరొకసారి పరిశీలించుకొనుటకు ఆ సహాయం అనుగ్రహించండి. మరి ముఖ్యంగా మహిమగల తండ్రి, మరి శ్యామ్ బాబు మరి ఈ దినము ప్రసంగం చేయుచుండగా ఆ వాక్యం ద్వారా మేము బలపొందుతున్నట్లు నీవే వారి ద్వారా మాట్లాడమని మహిమగల తండ్రి, దినాస్వాదం మరియు ఈ యొక్క మా యొక్క కుటుంబమును, మా యొక్క మెన్స్ ఫెలోషిప్ను ఆశీర్వదించి దేవా మహిమగల తండ్రి గొప్ప రీతిగా ఈ మెన్స్ ఫెలోషిప్ వెలుగునట్లు సహాయం చేయమని ఈ కొద్ది వేళ మా ప్రభుని యేసునామమున వేడుకొచ్చున్నాం స్వామి. ఆమేన్. మరి ఒక వారం, మరి ఒక థర్స్డే, మరి ఒక మెన్స్ ఫెలోషిప్. ఇక్కడ దేవుడు అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు, అందరినీ క్షేమంగా చేర్చున్నాడు. మరి ఎంతో కృతజ్ఞత హృదయంతో అందరం కలిసి మరి క్వైర్ మెంబర్ వారితో పాటు దేవుని స్తుతిస్తూ రండి ఏం పాట, నడిపించి నానావా, ఆ పాట గంభీరంగా సంతోషంగా పాడుకుందాం.
నడిపించునావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప నడిపించునావా నా జీవిత తీరమునా నా పజయ భారమునా నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు నాయాత్మ విరబూయా నా దీక్ష ఫలింప నా నావలు కాలిడుము నా సేవ చేకొనుము నడిపించునావా రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము రహదారులు వెతకినను రాదాయను ప్రతిఫలము రక్షించునే సిలువా రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా నడిపించునావా ఆత్మార్పణ చేయకయే ఆశించితిని చలిమే అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే ఆధ్యాత్మికలేమిగని అల్లాడే నావలలు నడిపించునావా ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది ఫలహీనుడనై ఇప్పుడు పాటింతుని మాట నడిపించునావా లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోపడుటను నేర్పించి లోపంబులు సవరించి లోనున్న ఏవులలో లోతైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా నడిపించునావా ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కదా పరమాత్మ ప్రోక్షణతో సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు నడిపించునావా. థ్యాంక్ యూ. నేటి ఉత్తర ప్రత్యుత్తర భాగం కింద కీర్తనలు 91 అధ్యాయం ఏర్పాటు చేయబడింది. మరి
సోదరులు రెవరెండ్ జాన్ బన్యన్ గారు మరి రెస్పాన్సిబుల్ రీడింగ్లో నడిపిస్తారు. సామ్స్ 91. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్యము ప్రత్యుత్తర రీతిగా దావీదు కీర్తన 91. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. నాకు ఆశ్రయం, నా కోట, నీ నమ్మకం దేవుడు, నేను యెహోవాను. వేట కాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులుకు రాకుండా నిన్ను రక్షించును. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీ మార్గములన్నిటిలోనూ నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదవ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచేదను, నా రక్షణ అతనికి చూపించను. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడము డాలునై ఉన్నది. మరి వాస్తవంగా మరి దేవుడు ఆయన రెక్కల నీడన మనల్ని ఉంచి కాపుదల దయచేసి క్షేమంగా మరొకసారి ఒక వారం తర్వాత ఈ విధంగా ఆయన సన్నిధిలో ఆయన పిల్లలుగా చేరుటకు కృప చూపించినాడు. మరి దేనికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి VBS జరుగుతూ ఉంది మెయిన్ చర్చ్లో, మీకు తెలుసు. అందుకనే పోయిన వారం మరి ఈ వారం మనం ఈ సండే స్కూల్లో కూర్చొని దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. మరి ఆ VBS టీమ్ కూడా అండర్ హిస్ వింగ్స్. సో ఈ జరుగుతున్న పరిస్థితులు మన చుట్టుపక్కల, మన ఇండివిజువల్ లైఫ్స్లో, మన ఫ్యామిలీ లైఫ్స్లో, మన చుట్టుపక్కల దేశం అంతటా, మరి యావత్ ప్రపంచం అంతటా జరుగుతున్న పరిస్థితులు ఇవన్నిట్లో కూడా మరి ఈ కీర్తన చదివితే అన్ని పరిస్థితులు దాదాపు మరి మనకు కనపడతాయి. ఆ అన్ని పరిస్థితుల నుంచి మనల్ని దేవుడు కాపుదలు దయచేసి రక్షించి కాపాడి ఆయన నామాన్ని ఎరిగిన వారికి ఆయన రక్షణ దయచేస్తాడు. కాబట్టి మరి ఈ సమయంలో ఆయన నామాన్ని ఎరిగి ఆయన స్తుతించడానికి ఇష్టపడి వచ్చిన మీ అందరినీ అభినందిస్తూ మరి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఇదే విధంగా సహవాసాలు ఉంటూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ మరి దేవుని నామాన్ని గణపరచాలని, మరి వ్యక్తిగతంగా ఆయన వాక్యంలో ఎదగాలని, మరి సంఘ సేవలో పాలుపంపులు పుచ్చుకోవాలని నా ప్రార్థన. గత సంవత్సరం అంతా కూడా గొప్ప కార్యక్రమాలు మరి మెన్స్ ఫెలోషిప్ ద్వారా దేవుడు జరిగించున్నారు. దానికి ప్రతి ఒక్కళ్ళు మరి పాలుభాగస్తులు. అది కేవలం దేవుని నామాన్ని ఎరిగి ఆయన సన్నిధిలో చేరి ఆయన సమర్పించుకున్నందుకు మరి దేవుడు ఆయన కృపలో సజీవ లెక్కలోంచి వారం ఎప్పటి వారం మరి గొప్ప కార్యాలు జరిపించుటకు, వాక్యంలో మరి ఎదుగుటకు దేవుడు కృప చూపించాడు.
మరి ఇంకా రాబో సంవత్సరం అంతటి కూడా మరి దేవుడు తప్పకుండా మనం ఒకళ్ళొకళ్ళు ప్రేమలో ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ మరి క్రైస్ట్ సెంట్రిక్ మినిస్ట్రీ, మరి వ్యక్తులని కాదు కానీ మరి దేవుని కేంద్రంగా ఉంచుకొని మరి స్తుతించాలని, సేవ చేయాలని, ముందుకు సాగాలని నా ప్రార్థన. మరి మరి ఈ సమయంలో మరి ఊపిరి పీల్చుకుంటున్నామంటేనే మరి తెలుసు కదా దేవుని కృప. సో దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మన వ్యక్తిగత కుటుంబ పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటూ మరి సంఘ పరిచర్య విషయంలో మరి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కాపుదలను జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆయన నామం స్తుతిద్దాం. అలాగే మరి ఉన్న పరిస్థితిలో మరి ఇంకనూ ఆయన కాపాడాలని ప్రార్థిద్దాం. ఎన్నికల సమయం మరి 7 ఫేజెస్లో జరుగుతూ ఉంది. ఆల్రెడీ 2 ఫేజెస్ అయిపోయింది, మరి ఇంకా 5 ఫేజెస్ ఉన్నాయి. మరి ఏది ఏమైనప్పటికీ మరి దేవుని ప్రణాళిక చొప్పున ప్రతిదీ జరగాలి కాబట్టి దేవునికి సమర్పించుకుందాం. మీ ఇష్టం నా ఇష్టం కాదు కానీ మరి ఇట్స్ గాడ్స్ విల్ దట్ హ్యాస్ టు ప్రివైల్ అండ్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. సో దాని గురించి మనం ప్రార్థన చేద్దాం. మరి ఎందుకంటే చూస్తున్న పరిస్థితులు యావత్ ప్రపంచంలో చివరి రోజులు. సో కాబట్టి లెట్ us యాక్చువల్లీ ఆస్క్ ఫర్ గాడ్స్ విల్ టు ప్రివైల్. సో అలాగే సంఘ పరిచయం గురించి మరి ముఖ్యంగా సంఘ కాపరులు గురించి ప్రార్థన చేద్దాం. వాళ్ళు చేసే గొప్ప సేవను బట్టి దేవుడు స్తుతిస్తూ వారిని దేవుడు కాపుదల దయచేసి వారి ద్వారా గొప్ప సేవ జరిగేలాగా ప్రార్థిద్దాం. వాళ్ళ కుటుంబాల గురించి మరి ప్రార్థిద్దాం. ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్, మరి గత కమిటీ మెంబర్స్, మరి కొత్త కమిటీ మెంబర్స్ ఈ వచ్చే వారం ఇన్స్టలేషన్ అవ్వనుంది. మరి వారి గురించి ప్రార్థిద్దాం. మరి కమిటీ మెంబర్స్ గురించి మరి వచ్చే సంవత్సరం జరుగు పరిచర్య, ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క తలంపు, ప్రతి ఒక్క యాక్షన్ మరి దేవుని మహిమార్థమైన ఆయన రాజ్య వ్యాప్తి నిమిత్తమై, సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై జరుగులాగన ప్రార్థిద్దాం. మరి ఈరోజు కార్యక్రమాల గురించి కూడా ప్రార్థన చేద్దాం. మరి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆయన ఆధిపత్యం వహించి మహిమ పొందాలని ప్రార్థిద్దాం. మరి ఈ సమయంలో మనందరి పక్షంగా మరి సోదరు విల్సన్ గారిని మరి కృతజ్ఞత ప్రార్థన, అలాగే మన తనందరి తరఫుగా కూడా మరి మనవులు మరి దేవునికి అందజేయాలని మనం చేస్తున్నాను. సోదరులు విన్సల్ గారు. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా దేవ, కృప కలిగిన మా తండ్రి, స్తుతికి స్తోత్రములకు పాత్రుడకు మా రక్షక, మరొకసారి ప్రభా మీ పాద సన్నిధిని చేరి మేము ప్రార్థిస్తున్నాం నాయన. గడిచిన వారమంతా ప్రభా మాకు తోడుగా ఉండి మరి ఒక గురువారం నాడు ప్రభా మెన్స్ ఫెలోషిప్లో పాల్గొని మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని ప్రార్థించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని కీర్తించుటకు ప్రభా మాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యమును బట్టి మీకు స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటున్నాము. గొప్ప దేవుడవు నాయన, ఈ ఆరాధన అంతట్లో మీరుండండి ప్రభా. సమస్త ఘనత మహిమ మీకే కలుగునుగాక మా దేవ. మరి ప్రభా ఇప్పుడు ప్రార్థిస్తుండగా నాయన మీరు ప్రభా మమ్మల్ని అందరినీ దీవిస్తున్నందుకే మీకు స్తోత్రములు. వారం వెంబడి వారం ప్రభా మీ యొక్క ఆలయంకు చేరి ప్రభా ఈ విధంగా మేము ప్రార్థిస్తుండగా మీరు మా జీవితంలో ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకే మీకు స్తోత్రములు, వందనములు చెల్లించుకొంచున్నాం తండ్రి. ఈ మెన్స్ ఫెలోషిప్ ప్రభా దినదినాభివృద్ధి చెంది ప్రభా సంఖ్యలో కూడా విస్తరించుతున్నది నాయన. మీ యొక్క వాక్యంలో కూడా విస్తరించలాగున మమ్మల్ని దీవించవాలని వేడుకొంచున్నాం తండ్రి. మరి గడిచిన సంవత్సరం అంతా ఈ ప్రభా ఈ మెన్స్ ఫెలోషిప్ నడిపిన ప్రభా విజయ్ కొరమాటిని గురించి కూడా వేడుకొంచున్నాము. ఆ బిడ్డను దీవించండి నాయన. ఇంకా నువ్వు ఘనమైన సేవ ఆ బిడ్డ మీ నామంలో చేయకులను ఆశ్రయించాలని వేడుకొంచున్నాం తండ్రి. కృప కలిగిన మా దేవ, ఈ సంఘంను తండ్రి గడిచిన 55 సంవత్సరములు ప్రభా మీరు ఎంతో గొప్పగా దీవించి ఉన్నారు తండ్రి. చిన్న సంఘంగా మొదలుపెట్టి ప్రభా 50 సంవత్సరంలో ప్రభా ఈ ప్రాంతంలో ప్రభా ఒక గొప్ప సంఘంగా ఇది వెలుగొందినందుకే మీకు స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటున్నాము. ఈ మహానగరంలో ప్రభా ఆ గొప్ప సంఘం ఇది ఉంటుందని ఆయన అది కేవలం మీ యొక్క కృపదేవ. మీరు ఈ సంఘం ఇంకను దీవించి ఆశీర్వదించవాలని వేడుకొంచున్నాము. మరొకసారి ప్రభా సంఘ కాపులను గురించి మీ సన్నిధిలో మొరపెట్టి వేడుకొంచున్నాము. ప్రత్యేకంగా నాయన
సంఘ కాపరి ప్రభా మరి రెవరెండ్ జి శామ్యుల్ గారిని గురించి ప్రభా మీ సన్నిధిలో వేడుకొంచున్నాము. అతను గడిచిన సంవత్సరములంతా చేసిన గొప్ప కార్యములను బట్టి ప్రభా, అతనికి ఉన్న దర్శనములు బట్టి ప్రభా మీకు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాము. ప్రభా అతనికి మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. ఈ సంఘం ఇంకా ప్రభా అతని కనుసన్నలో ప్రభా ఎదుగులాగిన తండ్రి, ఇంకా గొప్ప సంఘంగా కాగలనట్లుగా దీవించండి. ఆ సంఘ పాస్టర్ గారిని, పాస్టర్ అమ్మను, ఆ కుటుంబానంతా మీరు దీవించి ఆశీర్వదించవలని ప్రభా వేడుకొంచున్నాం తండ్రి. మరి అదేవిధంగా నాయన సంఘ కాపరి ప్రభా మరి డేవిడ్ ప్రశాంతి గురించే వేడుకొంచున్నాం తండ్రి. ఆ బిడ్డని దీవించండి నాయన, ఆశీర్వదించండి. గొప్ప సేవ చేయించున్నాడు ప్రభా, వారం వెంబడి వారం ప్రభా, అన్ని ప్రభా అనేక ఆరాధనలో ప్రభా మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రభా మీ యొక్క వాక్యం ప్రతి ఆరాధనలో ప్రభా బిడ్డ అందిస్తున్నాడు. మీకు స్తోత్రములు తండ్రి. అతని వాక్యం ద్వారా ఎంతోమంది యువకులు ప్రభా మీ యొక్క నామం వైపు తిరుగుతున్నారు తండ్రి. మీకు స్తోత్రములు. అతని కుటుంబం బహుగా దీవించవలని తండ్రి వేడుకొంచున్నాం ప్రభా. అదేవిధంగా తండ్రి పాస్టర్ సాల్మన్ రాజు గురించి వేడుకొంచున్నాం తండ్రి. పాస్టర్ డానియల్ ప్రాణి గురించే వేడుకొంచున్నాం తండ్రి. వారి ఊరు ప్రభా ఈ మెన్స్ ఫెలోషిప్కు ప్రభా గడిచిన సంవత్సరం అంతా ప్రభా ప్రతి ఆరాధనలో మాతో కూడా ఉండి ప్రభా ఆరాధించి ప్రభా మీ నామంను గణపరిచినందుకై, ఈ ఫెలోషిప్ని నడిపించినందుకై తండ్రి మీకు స్తోత్రములు వందనములు. వారిని వారి కుటుంబములను బహుగా దీవించవలని వేడుకొంచున్నాం మా ప్రభా. మరి ప్రభా ఈ సంఘంలో ప్రభా గడిచిన వారం ప్రభా మీరు నూతన కార్యనిర్వాహక వర్గంను అనుగ్రహించినారు తండ్రి. అది మీ చిత్తంలోనైనా మీకు స్తోత్రములు వందనములు. నూతనముగా ఎన్నుకనబడిన ప్రభా కార్యనిర్వాహక వర్గమునంతయు మీరు దీవించండి. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. వారు రానున్న సంవత్సరంలో గొప్ప కార్యములు చేయలాగిన ప్రభా మీరు వారిని దీవించవలని వేడుకొంచున్నాము. నూతనంగా ఎన్నికైన ప్రెసిడెంట్ని, సెక్రటరీని, వారి బృందంని ప్రభా మీరు దీవించి రానున్న సంవత్సరంలో ప్రభా మీ కొరకు అనేక గొప్ప కార్యములు చేయలాగిన వారిని అందరినీ ఆ బృందంనంతయు దీవించవలని వేడుకొంచున్నాము. ప్రభా గడిచిన సంవత్సరం చేసిన ఎగ్జిక్యూటివ్ని బట్టి ప్రభా మీకు స్తోత్రములు వందనములు. వారు మీ నామమున ఎంతో మంచి కార్యములు చేస్తున్నారు తండ్రి. మరి ప్రభా ప్రతి విషయంలోనూ మీరు వారికి తోడుగా ఉన్నారు తండ్రి. వారు సంఘంను నడిపించిన విధానమును బట్టి కూడా మీకు స్తోత్రములు. వారిని బట్టి ప్రభా మీకు వందనములు చెల్లించుకొంచున్నాము. వారిని వారి కుటుంబములు తండ్రి బహుగా దీవించవలని ప్రభా వేడుకొంచున్నాము తండ్రి. మరి అనేక విభాగంలో ఉన్నాయి నా ఈ సంఘంలో ప్రభా మెన్స్ ఫెలోషిప్, ఉమెన్స్ ఫెలోషిప్, మరి ప్రభా ఇంగ్లీష్ ఆరాధన ప్రభా, హిందీ ఆరాధన ప్రభా, మరి కృపగలిగిన మాద ఓసిపిఎం తండ్రి, మరి ప్రేయర్ టౌన్ మినిస్ట్రీ తండ్రి, ఇక్కడ అనేకలు ఉంటుండగా తండ్రి ప్రతి విభాగంలో మీరు దీవించి ప్రభా ఆ విభాగాల్లో జరుగుతున్న సేవను ఆశీర్వదించవలని వేడుకొంచున్నాము. ప్రత్యేకించి ప్రభా మా మెన్స్ ఫెలోషిప్ గురించి మీ సన్నిధిలో మీరు పెట్టుచున్నాం తండ్రి. గడిచిన సంవత్సరం అంతా ప్రభా ఈ మేమంతా మాకు అనుగ్రహించిన ఈ సంతోషముని బట్టి మీకు స్తోత్రములు. వారం వెంబడి వారం మేము కూడుకున్నాం నాయన, మీకు వాక్యంని ధ్యానించున్నాం తండ్రి. మీకు క్విజ్ కాంపిటీషన్లో ప్రభా అనేకులు పాల్గొని సంతోషంతో ఆనందం ప్రభా మీ యొక్క వాక్యంని చదివి ఉన్నారు నాయన. మీకు స్తోత్రములు వందనములు తండ్రి. మరి ఈ మెన్స్ ఫెలోషిప్ నడిపించిన విజయ్ కుమార్ కురవాటిని గురించి మరొకసారి ప్రభా మీ సన్నిధిలో వందనములు చెల్లించుకొంచున్నాము. ప్రభా క్విజ్ మాస్టర్ ప్రభా శాంసన్ సందీప్ గురించి కూడా వేడుకొంచున్నాం తండ్రి. అతను కూడా ప్రభా మాకు ఈ మెన్స్ ఫెలోషిప్ చేసిన సహకారాన్ని బట్టి మీకు స్తోత్రములు వందనములు చెల్లించుకొంచున్నాము. మరి కృపగలిగిన మా దేవ, ప్రపంచంలో ఇటువంటి సంఘములు అనేకులు ఉన్నాయి తండ్రి. ప్రతి సంఘమును దీవించండి. సంఘంలో జరుగుతున్న సేవను ఆశీర్వదించండి. ఆయా సంఘములను, సంఘ కాపురులను మీరు దీవించండి తండ్రి. మరి ముఖ్యంగా నాయన సంఘంలోపై జరుగుతున్న దాడులను అరికట్టవాలని వేడుకొంచున్నాం తండ్రి. మరి ప్రభా ప్రపంచంలో ఎన్నో సంఘములు ఉంటుండగా తండ్రి కొన్ని దేశాల్లో ప్రభా మీ బిడ్డలంటే ప్రభా ద్వేషించువారు, మీరంటే పడని వారు ప్రభా మీ యొక్క సంఘములపై దాడులు చేయించున్నారు తండ్రి. అటువంటి వాటిని అరికట్టండి నాయన. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి. అటువంటి బిడ్డలకు కనువిప్పు కలిగించవాలని వేడుకొంచున్నాం తండ్రి. మరి కృపగలిగిన మా దేవ, ఈ సమయంలో తండ్రి మా దేశంలో జరగనంటున్న ఎలక్షన్స్ గురించి వేడుకొంచున్నాం తండ్రి. మరి ప్రభా మీ చిత్తమే నెరవేరును గాక తండ్రి. మరి ప్రభా ఇవి ఎన్నికలు జరుగుతుండగా తండ్రి శాంతియుతంగా జరుగుతండి. ఎక్కడ ప్రాణ నష్టం కానీ, ప్రజలు గాయపడకుండా కానీ ప్రభా ఎన్నికలన్నీ ప్రభా సాఫీగా జరుగులాగున దీవించవలని, ప్రజలకు క్షేమం అనుగ్రహించవలని ప్రభా వేడుకొంచున్నాం తండ్రి. మరి ప్రభా మీకు అనుకూలమైన ప్రభా మీ బిడ్డను ప్రేమించగలిగిన ప్రభుత్వం అనుగ్రహించవలని కూడా వేడుకొంచున్నాం తండ్రి. కృపగలిగిన మా దేవ, ఇప్పుడు ఈ సంఘంలో ప్రభా జరుగుతున్న VBS గురించి వేడుకొంచున్నాం తండ్రి. బిడ్డలు ప్రభా, పసిబిడ్డలు, చిన్న బిడ్డలు ప్రభా మీ యొక్క వాక్యంలో ప్రభా ఎదుగుటకు ప్రభా ఈ VBS ఎంతో సహకారిగా ఉంటుండగా మనకు స్తోత్రం తండ్రి. VBS నడుపుచున్న ప్రభా బృందాన్ని దీవించండి. అక్కడ ప్రభా బోధిస్తున్న టీచర్లను దీవించవాలని వేడుకొంచున్నాం తండ్రి. వచ్చిన బిడ్డలు ప్రభా సంతోషంతో మీ యొక్క వాక్యంలో ఆనందమును పొంది తిరిగి ఇండ్లకు వెళ్ళలాగిన దీవించవాలని వేడుకొంచున్నాము. దూర ప్రాంతం నుంచి బిడ్డలు ఇక్కడికి వచ్చినా కదండి ప్రభా ఎండలు ఉంటుండగా తీవ్రంగా ఉంటుండగా తండ్రి చిన్న బిడ్డలకందరికీ క్షేమంగా తండ్రి మంచి ఆరోగ్యంతో వారి గృహములకు వారి చేర్చవలని కూడా ప్రభా వేడుకొంచున్నాం తండ్రి. మరి ప్రపంచమంతటా శాంతి సమాధానములు దయచేయవలని కూడా వేడుకొంచున్నాం నాయన. ఎన్నో ప్రాంతంలో ప్రభా యుద్ధములు జరుగుతున్నాయి నాయన. మరి రష్యా యుక్రెయిన్ మధ్య ప్రభా ఎన్నో రోజుల నుంచి ప్రభా యుద్ధం జరుగుతున్నది తండ్రి. మీ చిత్తం ఏమైంటున్నదో మాకు తెలియదు కానీ ప్రభా దాన్ని తక్షణమే ఆపవలనని ప్రభా మేము ప్రార్థిస్తున్నాము.
అదే ప్రభా ఇస్రాయేల్ పాలస్తీన్ల మధ్య కూడా గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని కూడా ఆపవలనని ప్రభా, అక్కడ ప్రజలకు క్షేమం ప్రసాదించవలనని వేడుకొంచున్నాం తండ్రి. మరొకసారి ప్రభా, మేమందరం కూడుకొని ప్రభా ఈ విధంగా ఆరాధించుటకు మీరు మాకు దయచేసిన గొప్ప వరంని బట్టి ప్రభా, ఆధిక్యతని బట్టి ప్రభా మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాయన. ఈ కొద్ది విన్నపంలో మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరి ఈ సమయంలో మన మధ్యలో స్పెషల్ ఇన్వైటీ స్పీకర్ ఫర్ టుడే రెవరెండ్ శ్యాంబాబు బలభద్ర గారు వారు ఉన్నారు. వారు ఈరోజు మనకి వాక్యాన్ని అందిస్తారు. మరి ఈ సమయంలో వారిని మీరందరూ చప్పట్లు కొడతా ఉంటే వారిని వేదికపైకి ఆహ్వానిస్తాము. మరి అయితే వాక్యం అందించినప్పుడు మరి రెండు మాటలు వారి పరిచర్య మరి వారి పరిచయాన్ని కూడా మనకు అందించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. మరి నేటి ధ్యానం నిమిత్తమై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం. డాక్టర్ పుల్లా ఆమోస్ గారు మరి వచ్చి ఈ వాక్య భాగాన్ని చదివి వినిపిస్తారు. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 9-10 వచనాలు. ఈరోజు ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేసిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి లూకా గారు రాసిన లూకా సువార్త 19వ అధ్యాయము 9-10 వచనములు. ఫర్ మెడిటేషన్ స్క్రిప్చర్ పోర్షన్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ గాస్పుల్ ఆఫ్ లూక్ రిటన్ బై లూక్ చాప్టర్ 19 verses 9 and 10. ఇతడును అబ్రహాం కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. పరిశుద్ధ వాక్యాన్ని మన అందరి హృదయంలో పత్రం చేయను గాక. ఈ సమయంలో మనకు ప్రత్యేక పాట శశిభూషణ్ రావు గారు వచ్చి పాడి వినిపించాల్సిందే మనం చేస్తున్నాం. దేవుని నామానికి వందనాలండి. మరొక తరుణాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు వందనాలు. అలాగే మన వైస్ ప్రెసిడెంట్ గారైన విజయ్ కోర్మాటి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే అందరినీ చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. అందరు బట్టి తనకి నిండైన వందనాలండి. అలాగే దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చి మరొకసారి మీ ముందు పాడటానికి ఇచ్చినందుకు మీకు కూడా మా వందనాలు తెలియజేస్తున్నాను. మీకోసం ఈ పాట.
నా గాయమందు నిన్ను చేరుకున్నా నా యేసయ్యా, నీ చరణమందు నీ ధ్యానమందు నిన్ను కోరుకున్నా నీ ప్రేమకై. కరుణించినావు, నన్ను పిలచినావు, గమనించినావు, ఘనపరచినావు, నీవేగ దేవా నా ఊపిరి. నా బలం, నా ఘనం, నా ఘనం, నా ఘనం, నీవే ఆనందం. తోడుగా నీడగా నీవే నా దైవం, ఎన్నడు మారని ప్రేమే నా సొంతం. నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా, యేసయ్యా. నా జీవితాన ఏ భారమైనా నీ జాలి హృదయం లాలించెనే. ప్రతికూలమైన ఏ ప్రళయమైనా ప్రణుతింతు నిన్నే నా యేసయ్యా. విలువైన ప్రేమ కనపరచినావు, బలపరిచి నన్ను గెలిపించినావు, నీవేగ దేవా నా ఊపిరి. తనన 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 చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా. నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా. నీ ప్రేమలోనే నేనుండిపోని, నీ సేవలోనే నన్ను సాగని, నీ ధ్యాసలోనే మైమరచిపోని, నీ వాక్కు నాలో నెరవేరని. తనన 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 ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. చాలా చక్కగా పాడాడు. మరి అన్ని నా ఫేవరెట్ సాంగ్స్ కూడా మరి కమలాకర్ గారు రాసిన పాట, ట్యూన్ చేసిన పాట.
మరి దేవుడు ఇంకనూ వారి తలాంతులు వాడుకోవాల్సిందిగా మహిమ పొందాలని ప్రార్థిస్తున్నాను. మరి మన మధ్యలో పెద్దలు, మా గౌరవనీయులు మరి రెవరెండ్ మరి ఐజాక్ అబ్రహాం గారు వారిని వచ్చి మనకి ఒక పాట పాడి వినిపించాలని మనం చేస్తున్నాను. అందరు కనపడతా. ప్రభు నాను స్తోత్రములు. టుడే ఈజ్ మై హ్యాపీ బర్త్డే, 75th హ్యాపీ బర్త్డే. రావాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, నా స్నేహితులను అందరినీ కలవాలి, ప్రార్థన చేయించుకోవాలని వచ్చినయ్యా. పోయిన వారం రాలే, ఎండలు భయంకరంగా. మా నల్గొండ జిల్లా 46 డిగ్రీలు, 6 డిగ్రీలు మునుగోడ్ల. ఐ హెయిల్ ఫ్రమ్ నల్గొండ డిస్ట్రిక్ట్. ఐ ప్రీచ్ ద గాస్పుల్ ఇన్ నల్గొండ, యాదగిరిగుట్ట. ప్రైజ్ ద లార్డ్. 3 నిమిషాలు 5 నిమిషాలయ్యా? 3 నిమిషాలు అయితే 3 నిమిషాలు ముగిస్తా. 2 పాటలు ఉన్నాయి, 3 నిమిషాలు ముగిస్తా. క్రీస్తేసురాజు సైనిక సమయంబు లేదు నీకికా, సాగుము ఈ సమరమున్. క్రీస్తేసురాజు సైనిక కోతెంతయో విస్తారము, కోయువారె కొరతగా, కోరుకొనుమ తండ్రిని పంపని వారలన్ పంపించు తండ్రి శీఘ్రమే. పంపించు తండ్రి పంట కంట చూతూ, క్రీస్తేసురాజు సైనిక సమయంబు లేదు నీకికా, సాగుము ఈ సమరమున్. క్రీస్తేసురాజు సైనిక. ఇది మన సంఘానికి కొరకు బాడిన. ఇంతసేపు అయ్యగారు వాక్యం చెప్పాడని అందరూ. ఇది మన సంఘము, మన బ్యాప్టిస్ట్ చర్చిలో ఉన్న దేవుని కృపను బట్టి, అయ్యా జి సామేలయ్య గారి ప్రయాసము కష్టం బట్టి ఎన్ని సంఘాలైనాయి. దేవునికి స్తోత్రం. ఇంకా చేయాలి. ఇప్పుడు నా పాట 1 మినిటే. నా బర్త్డే కదయ్యా. నడిపించు నన్ను నజరేతువా, నేనే రాసిన ఈ 2 పాటలు. నడిపించు నన్ను నజరేతువాడా, నడువను రాదే నా రక్షకుండా, నడిపించు నన్ను, నడువను నేను నాకై నేనే, నడుపుము నన్ను నీకై నీవే. అడుగడుగు నడ్డంకుల్ గడియ గడియ నుండన్, కాపాడు నన్ను గండంబులందు. మునుపటి దారి కానే కాదు, ఎటులను నడుతున్ నా యేసు దేవా. మనసిల మారి నీ దరి చేరి, నిన్నే సేవింతు పరలోకదారి. నడిపించు నన్ను నజరేతువాడా, నడిపించు నన్ను నజరేతువాడా, నడువను రాదే నా రక్షకుండా, నడిపించు నన్ను. అయ్యా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఈ సమయంలో క్వైర్ వారు వచ్చి జీవనదిని నా హృదయంలో అన్న ప్రార్థన గీతాన్ని, వర్షిప్ సాంగ్ని పాడతారు. అందరం కలిసి దేవుని నామమును స్తుతిద్దాం. మరి ఆయన ఉన్న పాటన ఆయన సన్నిధి చేరి మరి ఆయన వాక్యం కోసం
మనం ప్రిపేర్ చేసుకుంటూ ఎదురు చూద్దాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, బలహీన సమయములో నీ బలము ప్రసాదించును, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, మాలో ప్రవహింపచేయుమయా, నాలో ప్రవహింపచేయుమయా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా సమస్త దీవెనలకు కారణభూతుడా మీకు వందనాలు నాయన, స్తుతి 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 స్తోత్రాలు నాయన. మరొక వారముల వెంబడి వారం ప్రభు నాయన, ఈ యొక్క మరి గురు దినాన్న ప్రభు నాయన మెన్స్ ఫెలోషిప్ తరపున ప్రభు నాయన వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభువా. మరి మీ సన్నిధిలో ప్రభు మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు, అలాగే నాయన మీ యొక్క వాక్యాన్ని వినుటకు మేము సిద్ధపడి వచ్చి ఉండగా తండ్రి నాయన మమ్మల్ని ఆశీర్వదించండి. మరి ప్రభు నాయన మరి దీనదాసుడు ప్రభు నాయన మీ యొక్క వాక్యాన్ని తన నాయన విత్తనై ఉంటుండగా సిలువ చాటును మరుగుపరిచి మాతో మాట్లాడమని మీ యొక్క జీవయ మరి సజీవమైన వాక్యాన్ని మాతో పంచుకొని ప్రభు మా యొక్క జీవితాలకు సరిపడే ఆ యొక్క ఆహారాన్ని మేము భుజించే కృపను భాగ్యాన్ని మాకు కలుగు చేయమని క్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు దేవుని
వాళ్ళారా, దేవుని జనాంగమా, ఉదయకాలపు వేళ ఈ మెన్స్ ఫెలోషిప్లో దేవునిని ఆరాధించడానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా ఉదయకాలపు వేళ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అందరిని చూస్తే అందరు నాకంటే చాలా పెద్దవారు, వయసులో అందరూ పెద్దవారే. ఎక్కడో ఒక్కరిద్దరు కనపడుతూ ఉన్నారు. అందును బట్టి ప్రభువును స్తుతిస్తూ నడిపించినటువంటి ఉపాధ్యక్షుల వారికిని, అలాగనే నా ప్రక్కన కూర్చున్నటువంటి దైవజనులకును అందరికీ కూడా మరి యొక్క పర్యాయము వందనాలు తెలియజేస్తూ, నేను ఇక్కడికి రావడానికి కారణం మన ప్రియులు డేవిడ్ చిన్నప్ప గారు. నేను వారితో దాదాపుగా 3-4 మాసముల నుండి వారితో టచ్లో ఉన్నాను. కారణం ఏంటంటే, ఒక పరిచర్య కొరకు నేను ప్రయాసపడుతూ వారిని నేను వారి సన్నిధికి, వారి ముందుకు నేను తీసుకొని వచ్చాను. దాన్ని బట్టి ఇది నాకు ఈ అవకాశాన్ని కల్పించారు. సరే, ఇది ఎలాగున పడితే, నా పేరు రెవరెండ్ శ్యాంబాబు బలభద్ర. నేను బీడీ చేశాను. దాదాపుగా 23 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి వాడను సేవలో. నాకు కుటుంబం ఉంది, ఒక కుమార్తె. కుమారుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ ఈ సంవత్సరము మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ ముగించుకోబోతున్నాడు. పాప ఉంది. నెక్స్ట్ పాప ఆల్రెడీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకొని మొన్న ఏ గ్రేడ్లో పాస్ అయ్యి షీఈ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ఇంజనీరింగ్. సో ఆమె కూడా చదువు కొరకు, బీటెక్ కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఇది నా కుటుంబము. పాస్టమ్మ గారు నాతో సేవలోనే కొనసాగుతారు. మా తండ్రి గారు కీర్తిశేషులు రెవరెండ్ బెంజమిన్ బలభద్ర. మా తండ్రి గారు ఇక్కడ దైవజనులు రెవరెండ్ డాక్టర్ జి సామలయ్య గారు. ఇద్దరు కూడా క్లాస్మేట్స్, సెమినార్లో క్లాస్మేట్స్. వారు మా తండ్రి గారు 2015లో ప్రభు పిలుపు అందుకున్నారు. ఇకపోతే నా సేవా పరిచర్య నేను 2003 నుండి 2008 వరకు 5.5 సంవత్సరాలు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ ఉప్పల్, కమలాపూర్ కరీంనగర్ డిస్టిక్లో నేను చేశాను. దానికి అక్కడ ఉన్నటువంటి ప్రియులు పెద్దలు ఇక్కడ మెంబర్గా ఉన్నారు. డాక్టర్ పుల్లా ఆమోస్ గారు, వారి ఊరు, వారు చాలా సుపరిచితులు. వారి కుమార్తె వివాహానికి ముందు ఎంగేజ్మెంట్కు మేము ఇక్కడికి వచ్చాము. సామలయ్య గారు, మేము ఇద్దరం కలిసి ఆ ఎంగేజ్మెంట్ను జరిగించడం జరిగింది. అక్కడ నుండి 5.5 years తర్వాత అక్కడ నుండి ప్లాటినం బాప్టిస్ట్ చర్చ్ వరంగల్కి వెళ్ళి 8 సంవత్సరాల పరిచర్య అక్కడ చేసి, ఆ ప్లాటినం జూబ్లీకి సామలయ్య గారిని తీసుకొని వెళ్ళాను. నేను ఇక్కడికి వచ్చి, నేను రాను అని అన్నాడు. రాను అంటే కిడ్నాప్ చేస్తా అని చెప్పా. కిడ్నాప్ చేసి తీసుకుపోతా అని చెప్పా. అంతటి దైవజన్ని తీసుకొని వెళ్ళి ప్లాటినం జూబ్లీ చేసాం. అక్కడ 8 సంవత్సరాల పరిచర్య చేశాను. అక్కడ నుండి మరి ఒక సంవత్సరము సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ నల్గొండలో చుక్క ప్రకాశం గారి సంఘములో నేను పనిచేశాను. కాకపోతే అక్కడ నాకు ఒంటరితనము అనిపించడం ద్వారా నేను తిరిగి వరంగల్కి వచ్చాను. వరంగల్కి వచ్చి సెంటినరీ ట్రినిటీ బాప్టిస్ట్ చర్చ్ నందు 8 సంవత్సరాల సేవ చేసి ప్రస్తుతానికి ఒక చిన్న మందిరములో నేను పరిచర్య చేస్తూ ఉన్నాను. నాకు ఈ 23 సంవత్సరాల సేవా జీవితంలో గవర్నమెంట్ వివాహ లైసెన్స్ కలిగి దాదాపుగా 200 పైచిలుకు వివాహములను, దాదాపుగా ఒక 300 బాప్తిస్మములను, అలాగనే ఒక 150 పైచిలుకు ఫినరల్స్, ఈ కార్యక్రమాలు కూడా చేసి ప్రభు సన్నిధిలో ముందుకు సాగుతున్నాం. నాకు
ముగ్గురు అన్నలున్నారు. ముగ్గురు అన్నలలో ఇరువురు దేవుని సేవలో కొనసాగుతూ ఉన్నారు. నా థియలాజికల్ స్టడీస్ వచ్చేసి బీడి సెరంపూర్. ఇది నా వ్యక్తిగత, నా కుటుంబ, నా పరిచర్య సేవా జీవితం. విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యంలోనికి సాగిపోదాం. పెద్దలు నాకు ముందుగానే సమయం జ్ఞాపకం చేశారు కాబట్టి సమయాన్ని మించిపోను. దేవుని వార్లారా, లూకాసు వార్త 19వ అధ్యాయము 9-10 వచనాలు ప్రియులు పెద్దలు డాక్టర్ ఆమోస్ గారు చదవగా విన్నాం. ఒక దినాన యేసు ప్రభుల వారు యెరికో ప్రాంతానికి వస్తూ ఉండగా పొట్టివాడైనటువంటి జక్కయ్య యేసు ఎవరో చూడాలని ఆ ప్రాంతానికి వెళ్ళి, పొట్టివాడైనందున మరి జనసమూహములో చూడలేక మేడి చెట్టు ఎక్కగా యేసు ప్రభుల వారు జక్కయ్య దగ్గరకు వచ్చి, నీవు దిగిరమ్ము, నేడు నేను నీ ఇంటిలో ఉండవలసి వచ్చింది, నీ ఇంటికి రక్షణ వచ్చి ఉందని చాలా విషయాలు జక్కయ్యతో మాట్లాడిన పిదప యేసు ప్రభుల వారు అక్కడున్నటువంటి జనసమూహం ఎదుట ఈ జక్కయ్యను గురించి ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏమిటి అనంటే, ఇతడును అబ్రహాము కుమారుడే, ఇతడును అబ్రహాము కుమారుడే అని జ్ఞాపకం చేస్తూ తర్వాత అన్నాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకములోనికి వచ్చును. దేవుని సంఘమా, దేవుని వార్లారా, దేవుని యొక్క మాటలు చాలా అద్వితీయమైనటువంటివి, మాధుర్యాన్ని కలిగించేటువంటివి. ధ్యానము చేయగలిగితే అందులో దాగి ఉన్నటువంటి అతి శ్రేష్టమైన సంగతులన్నిటిని కూడా మనము గ్రహించగలుగుతాం. ప్రియులరా, నేను నూతన నిబంధన గ్రంథాన్ని ఒక పర్యాయము చదివితే పాత నిబంధన గ్రంథాన్ని 3 పర్యాయములు చదువుతాను. ఎందుకు అనంటే, పాత నిబంధన గ్రంథములో దాచబడినటువంటి సత్యాలు, పాత నిబంధన గ్రంథములో నిక్షిప్తమైనటువంటి రహస్యములన్నిటిని కూడా ఒక్కొక్కటిగా మనము ఛేదిస్తూ ఉంటే బైబిల్ గ్రంథాన్ని తీసి ప్రక్కకు పెట్టడానికి మనసొప్పదు. అందుకే ఈ సమయాన చూడండి, ఈ సుంకపు గుత్తాదారుడైనటువంటి జక్కయ్యను పట్టుకొని యేసు ప్రభుల వారు అంటాడు, ఇతను కూడా అబ్రహాము కుమారుడే, ఇతను కూడా అబ్రహాము కుమారుడే. ఈ మాటలు మాట్లాడుతూ ఉండగా అబ్రహాము వాగ్దానములకు వారసులైనటువంటి వారందరూ కూడా యేసు ప్రభుల వారు మాట్లాడుతున్నటువంటి మాటలు విని ఆనందపడుతున్నారు, సంతోషపడుతూ ఉన్నారు. కారణం ఏంటంటే, ఎవరు వీరిని గుర్తించరు, ఎవరు వీరిని పెద్దగా పట్టించుకోరు. కానీ యేసు ప్రభుల వారు వచ్చి ఇతను కూడా అబ్రహాము కుమారుడే అని యేసు ప్రభుల వారు అనేసరికి చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ జక్కయ్య యొక్క స్థితిగతులు అబ్రహాము యొక్క జీవితముతో పెనవేసుకొని వెళ్ళాయి. అందుకే నూతన నిబంధన గ్రంథములో నశించిన దానిని వెదకి రక్షిస్తున్నటువంటి యేసు ప్రభుల వారు పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి పితరుల జీవితాలను కూడా మనము జ్ఞాపకం చేస్తే, అబ్రహాముకు దేవుడు వాగ్దానము చేశాడు, నీ సంతతిని ఆకాశ నక్షత్రములంతగా విస్తరింపజేస్తాను. ఇస్సాకుతో అన్నాడు, ఇదిగో నీ సంతతిని ఇసుక రేణువులలాగా నేను చేస్తాను అన్నాడు. చూడండి, వీరి జీవితాలలో కూడా ఈ వాగ్దానములు నెరవేర్చబడడానికి ముందు, వీరి జీవితాలలో కూడా వాగ్దానములు నెరవేర్చబడడానికి ముందు వీరు కూడా ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా?
ఎందుకంటే ఏదైనాను విశ్వాసము స్థిరపడాలి అనంటే ఏదో ఒక కార్యము జరగాలి. విశ్వాసము స్థిరపడాలి అనంటే మనుష్యుని జీవితంలో ఏదో ఒక కార్యము జరగాలి. జరగనిది మనిషి స్థిరముగా ఉండలేడు, విశ్వాసములో ముందుకు కొనసాగలేడు. అందుకే ఈ ఉదయకాలపు వేళ చూడండి, ఇతను కూడా అబ్రహాము కుమారుడే అని అబ్రహాము యొక్క జీవితాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసినటువంటి ప్రభు, అంత మాత్రమే కాకుండా అబ్రహాము జీవితంలో ఎదుర్కొన్నటువంటి 1-2 సంగతులను మనము జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, అందుకే ఒక మాట అంటాడు, అబ్రహాము ఏమి ఓరకనే విశ్వాసులకు తండ్రి కాలేదు. అబ్రహాము ఓరకనే విశ్వాసులకు తండ్రి కాలేదు. చూడండి, అబ్రహాము ఎదుర్కొన్నటువంటి ఒక సంఘటనను నేను మీకు గుర్తు చేస్తాను. చూడండి, ఆమోసు గ్రంథము, పరిశుద్ధ గ్రంథములోండి ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం చూడండి, చదవగలిగిన వారుంటే. ఒకడు సింహమునొద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్లు, చూడండి, ఎలుగుబంటిని కూడా తప్పించుకొని ఇంటిలోనికి పోగా, ఇంటిలోనికి వెళ్ళి గోడ మీద చేయి పెట్టగా పాము వానిని కాటేసినట్లుగా ఆ దినముండును. వీళ్ళారు చూడండి, ఇశ్రాయేలీలు జ్ఞాపకం చేసుకుంటున్నారు, అనుకుంటున్నారు ప్రభు దినం వస్తే బాగుండు, ప్రభు దినం వస్తే బాగుండు అనుకుంటున్నారు. అందుకే ఆమోసు పశువుల కాపరి అయినటువంటి మేడిపల్లి ఏరుకుంటున్నటువంటి ఈయన ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. ఇదిగో ఇశ్రాయేలీలారా, మీరు అనుకుంటున్నారు ప్రభు దినం వస్తే బాగుండు అని మీరు అనుకుంటున్నారు. అయితే ఆ దినము ఎలా ఉంటుందో తెలుసా? ఆ దినము ఎలా ఉంటుందో తెలుసా? మీ తండ్రి అయినటువంటి అబ్రహాము, మీ తండ్రి అయినటువంటి అబ్రహామును గురించి ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఏమంటాడు అనంటే, ఈ భాష అంతా కూడా అలంకారప్రాయముగా రాయబడినటువంటి సంగతులు. చూడండి, ఇక్కడ అన్నాడు ఏంటి, ఒకడు సింహమునొద్ద నుండి తప్పించుకొనగా అని అన్నాడు. సింహమునొద్ద నుండి తప్పించుకొనగా అనగా అబ్రహాము సింహము దగ్గర నుండి, సింహము అనగంటే డోంట్ టేక్ లిటరల్లీ, దానిని అక్షరార్థముగా మనం అక్కడ జ్ఞాపకం చేయరాదు. చూడండి, ఎందుకు అనంటే జ్ఞాపకం చేయబడుతుంది ఆది కాండము 20వ అధ్యాయము చూద్దాం. ఆది కాండము 20వ అధ్యాయము 2వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహాము గెరారు దేశానికి వెళతాడు తన భార్యను తీసుకొని. గెరారు దేశమునకు వెళ్ళినప్పుడు గెరారు దేశపు రాజు అబిమెలెకు అబ్రహాము సతీమణిని తన ఇంటికి, తన పట్టణంలోనికి లేదా తన ప్యాలెస్లోనికి తీసుకొని పోబడుతుంది. చూడండి, దేవుడు అక్కడ అబ్రహామును ఆయన కుటుంబాన్ని దేవుడు కాపాడుతాడు. ఉపమానముగా ఇశ్రాయేలు ప్రజలకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకడు సింహము యొద్ద నుండి తప్పించుకొనగా, అబ్రహాము ఆయన కుటుంబము అబిమెలెకు దగ్గర నుండి తప్పించుకొని వచ్చింది. అబిమెలెకు దగ్గర నుండి తప్పించుకొని వచ్చింది. రెండవ మాట అన్నాడు, సింహము నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్లు. చూడండి, ఎలుగుబంటి అనేటువంటిది ఎవరికి ఎదురైంది అనంటే తన కుమారుడైనటువంటి ఇస్సాకునకు. 26వ అధ్యాయము, ఆది కాండం 26వ అధ్యాయంలో ఇస్సాకు సేమ్ అలాగుననే అదే పరిస్థితిలో షెకెము ఆయన కూడా గెరారునకు వెళ్ళి అక్కడ ఉండగా గెరారు ప్రజలు
ఇదిగో రిబ్కాను చూసి ఈమె చాలా చక్కనిదే అని చెప్పి ఇదిగో తన రాజునకు జ్ఞాపకం చేయగా, అక్కడ కూడా దేవుడు ఇస్సాకును కాపాడాడు. దేవుని వారలారా జ్ఞాపకం చేసుకోండి, అక్కడ కూడా ఇస్సాకును దేవుడు కాపాడాడు. ముందుగా సింహము అబ్రహామును కాపాడాడు, రెండవది ఇస్సాకును కాపాడాడు, మూడవ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, అదే ఇక్కడ ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం చూద్దాం మళ్ళొకసారి. చూడండి, అక్కడ ఏమి జ్ఞాపకం చేయబడింది? వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పాము వానిని కరిచెను. దేవుని వాళ్ళారా చూడండి, దేవుడు నశించిన దానిని ఏ విధముగా రక్షించుకుంటూ వస్తున్నాడు అనడానికి కేవలము నూతన నిబంధన గ్రంథములో మాత్రమే కాదు ప్రియులారా, మన దృష్టి అంతా కూడా నూతన నిబంధన గ్రంథము మీదనే ఉంటుంది. మన దృష్టి అంతా కూడా నూతన నిబంధన గ్రంథము మీదనే ఉంటుంది. కానీ ప్రభు మాటలను మనము ధ్యానము చేస్తే, ప్రభు వాక్యాన్ని మనము ధ్యానము చేస్తే, పాత నిబంధన గ్రంథములో కూడా నశించినటువంటి వారిని ప్రభువు రక్షిస్తూ ఉన్నాడు. అందుకే సింహము యొద్ద నుండి కాపాడినాడు దేవుడు అబ్రహామును. ఇదిగో ఎలుగుబంటి దగ్గర నుండి ఇదిగో ఇస్సాకును కాపాడినాడు. మూడవది పాము కాటు అని అంటున్నాడు. ఈ పాము కాటు ఏమిటి అనంటే, ఇక్కడ చాలా సంగతులు దాచబడి ఉన్నవి. మనము వీలైతే త్వరగా చూసేటువంటి ప్రయత్నం మనము చేద్దాం. చూడండి, పాము కాటు అనేటువంటి దానికి వస్తే చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు. ఈ పాము కాటు అనేటువంటిది చూడండి ఆదికాండము 34వ అధ్యాయం, ఆదికాండము 34వ అధ్యాయము మొదటి వచనం నుండి జ్ఞాపకం చేస్తే అక్కడ వ్రాయబడి ఉంది, లేయా యాకోబులకు కనిన కుమార్తె అయినటువంటి దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఏ దేశపు కుమార్తెలను? సెకేము దేశపు కుమార్తెలను చూడవెళ్ళినప్పుడు సెకేము రాజైనటువంటి హమోరు యొక్క కుమారుడు సెకేము ఈ యాకోబు కుమార్తె అయినటువంటి దీనాను చూసి మనస్సు పడి చేయకూడనటువంటి పని చేసేస్తాడు. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. ఇశ్రాయేలు ప్రజలకు ఆమోసు జ్ఞాపకం చేశాడు. మీరేదో అనుకుంటున్నారు, మీరేదో ఆలోచన చేస్తున్నారు, ప్రభు దినం అని అనుకుంటున్నారు. కానీ ఎలా ఉండబోతుందో తెలుసా? మీ తండ్రుల గురించి, మీ తాతలను గురించి నేను చెప్తాను వినండి అని ఆమోసుకు దేవుడు దర్శనమిచ్చి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకనికి సింహము ఎదురవ్వగా దానిని తప్పించుకొని వస్తూ ఉంటే మార్గములో ఎలుగుబంటి ఎదురైంది, దానిని తప్పించుకున్నాడు. దానిని తప్పించుకొని వస్తూ ఉండగా ఇంటికి క్షేమముగా వెళ్ళాను అని గోడ మీద చెయ్యి పెడితే గోడ మీద ఉన్నటువంటి పాము కాటేసిందట. చూడండి, అందుకే ఇక్కడ ఈ యాకోబు లేయాకు కలిగినటువంటి కుమార్తె అయినటువంటి దీనాను సెకేము రాజైనటువంటి హమోరు కుమారుడు పాడు చేశాడు. కాటు వేసింది. ఇశ్రాయేలీల జీవితాలలో, ఇశ్రాయేలీల కుటుంబాలలో ఇటువంటి సంఘటనలు జరగడము అనేటువంటిది సరైనటువంటిది కాదు. అందుకే ఇశ్రాయేలీల జీవితాలలో చూడండి, విడువబడిన దానిని కానీ మరి ఒక దానిని కానీ ఇశ్రాయేలు కుటుంబాలలో వివాహం చేసుకోరు. ఇశ్రాయేలు కుటుంబాలలో ఉన్నటువంటి కుమార్తెలు సైతము ఎవరైనాను సంతానము లేకుండా వారి జీవితాలు ఉండకూడదు. దేవుని వాగ్దానం అది, దేవుని మాట అది. చూడండి, దేవుడు అలాగున వారికి వాగ్దానము చేయగా
వారి కుటుంబములోనే ఈ విధమైనటువంటి సంఘటనలు జరిగితే ఎలా? అందుకే ఈ సంఘటన జరగగానే యాకోబు కుమారులందరూ కూడా రౌద్రముతో ఇలాగూ చేసిన వానిని మనం ఏమాత్రం విడిచిపెట్టకూడదు అని చెప్పి వారు చేయవలసినటువంటి పని చేస్తారు. అయితే ప్రియులారా, వారు ఎంత చేసినా జరగరానిది జరిగినది గనుక ఫలితం మాత్రము అనుభవించాల. అందుకే చరిత్ర ఏమి జ్ఞాపకం చేస్తుంది అనంటే దీన షెకెము ద్వారా పాడు చేయబడి ఉన్నది గనుక ఆమె అలాగుననే ఉండలేదు. ఎప్పుడైతే షెకెము దీనాను కలిశాడో షీ ఈజ్ ప్రెగ్నెంట్. దీనా గర్భవతి అయి కుమార్తెను కన్నదట. కుమార్తెను కంటే యాకోబు కుమారులు తండ్రి దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, నానా, తండ్రి, మన కుటుంబాలలో ఈ విధమైనటువంటి చర్యలు ఎన్నడూ జరగలేదు. కాబట్టి అపవిత్రమైనటువంటి ఈ కుమార్తె మన కుటుంబములో ఉంటే దేవుడు మనలను దీవించడు. అలాగుననే సమాజము మన వైపు వేలెత్తి చూపుతూ ఉంది. కాబట్టి ఈ కుమార్తెను, అనగా దీనాకు పుట్టినటువంటి కుమార్తెను ఉన్న పొలముగా ఇమ్మీడియట్లీగా ఆ కుమార్తెను హతము చేయాలి అని తండ్రి యొద్దకు వచ్చి చెబుతూ ఉన్నారు. పిల్లలు చూడండి, ఈ విధంగా యాకోబు దగ్గరకు వచ్చి కుమారులు జ్ఞాపకం చేస్తే ఆ ప్రాణము ఒక పసిపాపను ప్రాణం తీయడానికి ఆయనకి ఎలా మనసొప్పుతుంది? అప్పటికే ఇంకొద్ది రోజులైతే యోసేపు వెళ్ళిపోతాడు, ఆయన నమ్మేస్తారు. ఆయనను గురించినటువంటి అంగలార్పు ఇవన్నీ కూడా యాకోబు హృదయములో మెదులుతూ ఉండగా యాకోబు ఒక బంగారు పలకను తీసుకుని వచ్చి యాకోబు ఆ బంగారు పలక మీద ఈమె దేవుని కుమార్తె అని రాసి ఆ మెడలో, ఆ చిన్న కుమార్తె మనమరాలి మెడలో వేసి, అమ్మా, దేవుడు నీకు మార్గం చూపిస్తాడు, నువ్వు వెళ్ళమ్మా అన్నాడట. నువ్వు వెళ్ళు తల్లి అని చెప్పాను. ఆ కుమార్తె ఇంటిలోనికి నుండి బయటికి వెళ్ళి ఏ వైపునకు పోయిందో తెలియదు, ఏ ప్రాంతానికి పోయిందో తెలియదు, ఎక్కడ ఉందో తెలియదు. ఆ కుమార్తెను గురించి తరువాత యాకోబు కుమారులు కానీ, ఆమె తల్లి అయినటువంటి దీనా కానీ ఎవరు కూడా వెతికిన దాఖలాలు లేవట. ఎవ్వరు కూడా ఆమెను వెతికిన దాఖలాలు లేవు. అయితే ఏదో ఒక మూల యాకోబు మనసు మాత్రం కొట్టుకుంటా ఉంది. ఎందుకంటే కుమార్తె మనమరాలు, మన భాషలో మనమరాలు. ఆ యాకోబు యొక్క మనసు కొట్టుకుంటా ఉంది. దేవా సహాయం చేయని యాకోబు నిత్యము దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఇలాగున దినాలు గడిచిపోయాయి. యాకోబు కుమారులు యోసేపును ఐగుప్తు దేశానికి అమ్మేశారు. యోసేపు పోతిఫర్ ఇంటిలో పడ్డాడు, చెరసాలలో వేశారు, చెరసాలలో కలలు కన్నారు. చూడండి, చెరసాలలో కలలు కన్నారు. చెరసాలలో ఉన్నటువంటి తోటి వారు కూడా కలలు కన్నారు. వారు వీరికి చెప్పారు, ఈయన వారికి చెప్పారు, కానీ యోసేపుని ఎవరు పట్టించుకోలే. సమయం వచ్చేంత వరకు ఎవరు యోసేపుని తీసుకొని రాలేదు. సమయం వచ్చేసింది, యోసేపును బయటికి తీసుకొచ్చారు, ఫరో ఎదుట నిలవబెట్టారు. ఏమిటయ్యా నాకు వచ్చిన ఈ కళ ఏమిటి అని అంటే యోసేపు చెప్పాడు, 7 సంవత్సరాలు కరువు వస్తుంది, 7 సంవత్సరాలు పంట బాగా పండుతుంది రాజా అని చెప్పాడు. రైట్, మంచిది, నీ పదాలు, నీ విశ్లేషణ చాలా బాగుంది అని చెప్పి యోసేపును తీసుకుని వెళ్ళి ఐగుప్తు దేశానికి ప్రధానిని చేశాడు. నా తరువాత నీవే యోసేపు అన్నాడు. చూడండి, ఇలాగున జరుగుతూ ఉంది.
జరుగుతూ ఉంది. 7 సంవత్సరాల పంట బాగా పండింది. 7 సంవత్సరాల పంట బాగా పండింది. ఈలోపు యోసేపుకు యుక్త వయసు వచ్చేసింది. యోసేపుకు యుక్త వయసు వచ్చేసి ఫరో పోతీఫర్ ఇంటిలోనికి వెళ్ళి, ఆయా నీ కుమార్తె ఉంది కదా, నీ కుమార్తెను ఈ యోసేపుకి ఇచ్చేసేయి, వివాహం చేద్దాం అని చెప్పేసి యోసేపునకు వివాహం చేశాడు. కరువు రాక మునిపే యోసేపునకు 2 కుమారులు కలిగారు. దేవుని వాళ్ళ వినండి, ముగింపులోనికి వస్తున్నారు. చూడండి, 2 కుమారులు కలిగారు, మనసే, ఎఫ్రాయిం కలిగారు. తర్వాత కరువు వచ్చేసింది. ఆ దేశము నుండి ఇంకో దేశానికి కనాను దేశానికి అంత కూడా విస్తరించిపోయింది. అన్ని ప్రాంతాల వారు ధాన్యము కొనడానికి ఐగుప్తు దేశానికి వెళ్తూ ఉన్నారు. యాకోబు కుమారులు కూడా వెళ్ళారు, యోసేపును కనుగొన్నారు. యోసేపు తన తండ్రిని తిరిగి ఐగుప్తు దేశానికి పిలిపించుకుంటూ ఉన్నాడు. ఐగుప్తు దేశానికి పిలిపించుకుంటూ ఉండగా యాకోబు ఆయన కుమారులందరూ కూడా ఐగుప్తు దేశానికి వచ్చారు. ఐగుప్తు రాజు ఫరో యాకోబును చూసి, అయ్యా నీ జీవితకాలం ఎంత, నీ సంవత్సరాలు ఎన్ని అనంటే, యాకోబు ఆ ఫరోకు తన జీవితకాలాన్ని చెప్పాడు. యాకోబు చెప్పవలసినవన్నీ చెప్పాడు. యాకోబు ఫరోను దీవించి యోసేపు ఇంటికి వెళుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా చూడండి, యాకోబు యోసేపు ఇంటికి వెళుతూ ఉండగా మార్గమధ్యములో యాకోబు యోసేపు ఇద్దరు కూడా సంభాషిస్తూ ఉన్నారు. నానా ఎలా ఉన్నావు, ఏమి జరిగింది, ఎలా జరిగింది, ఎవరిని నమ్మారు, ఏమైపోయావు, ఏంటి నీ స్థితిగతులు ఏమిటి, ఇవన్నీ మాట్లాడుకుంటూ నానా వివాహం అయిందా, యాకోబు అడుగుతున్నాడు. నానా వివాహం అయిందా? అయింది తండ్రి. పిల్లలు ఎంతమంది? ఇద్దరు మనసే, ఎఫ్రాయిం. అవునా, నేను వారిని త్వరగా చూడాలి. సరే, బండి ఇంటికి వెళ్ళిపోతా ఉంది. ఇంటికి వెళ్ళగానే యోసేపు దిగి ఇంటిలోనికి వెళ్ళి తన 2 కుమారులను, తన భార్యను తీసుకొని వచ్చి యాకోబు ముందు నిలబెట్టి, నానా ఇదిగో వీరిద్దరు నా కుమారులు, ఇదిగో ఈ అమ్మాయి లేదా ఈమె నా సతీమణి అని చెప్పగానే యాకోబు ఆ కుమారులను, యోసేపు యొక్క భార్యను చూసి దేవునిని స్తుతిస్తున్నాడు. దేవానికి లెక్కలేని కృతజ్ఞతలు, దేవానికి లెక్కలేని వందనాలు. ఎందుకు అనంటే ఆనాడు ఏ కుమార్తెకి, చిన్న కుమార్తెకైతే బంగారు రేకు మీద ఈమె దేవుని కుమార్తె అని రాసి మెడలో వేసి, అమ్మా దేవుడి నిన్ను కాపాడుతాడు వెళ్ళు తల్లి అని ఎవరినైతే బయటికి పంపించాడో ఆ కుమార్తె వచ్చి పోతీఫర్ ఇంటిలో చేరినది. ఆ పోతీఫర్ ఇంటిలోనికి చేరిన తరువాత దేవుడు పోతీఫర్ ఇంటిలో ఏ సంతానమును రాకుండా దేవుడు పోతీఫర్ యొక్క భార్య గర్భాన్ని మూసివేశాడు. ఎందుకు అనగా దేవుని ప్రణాళిక, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క కృప ఆ బిడల మీద ఉంది కనుక దీనా కుమార్తె వచ్చి పోతీఫర్ ఇంటిలో చేరింది, పెరిగింది, పెద్దదైంది. ఆమెకు ఒక పేరు పెట్టారు. ఆ పేరే అసేనతు. చూడండి, ఆ పేరు అసేనతు. ఆమె ఎవరో కాదు, యాకోబు కుమార్తె అయినటువంటి దీనా యొక్క కుమార్తె. దేవుని బిడ్డలారా, నేనేమి జ్ఞాపకం చేస్తున్నాను అనంటే, దేవుడు ఎప్పుడునో తన పిల్లలను విడిచిపెట్టడు. ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా, నీవు ఏమై ఉన్నా కూడా దేవుడు తన పిల్లలను విడిచిపెట్టడు. అందుకే చూడండి, ఇక్కడ అంటాడు, జక్కయ్య ఎవరండి? జక్కయ్య ఆయన సుంకపు గుత్తదారుడు, సుంకాన్ని వసూలు చేసేటువంటి వాడు, వడ్డీలు గుంజేటువంటి వాడు.
అటువంటి మనిషిని పట్టుకొని యేసు ప్రభుల వారు అంటాడు, ఇతనును అబ్రహాము కుమారుడే. ఎక్కడ ఉందో తీగ, ఎక్కడికి వెళ్ళిపోయిందో, ఎక్కడికి వెళ్ళిపోయింది. అందుకే ఆయన అన్నాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు. నిజంగా చూడండి, దీనా కుమార్తె ఎన్ని సంవత్సరాలు, దీనా కుమార్తె ఎన్ని సంవత్సరాలు అరణ్యములో ఏమైపోయిందో తెలియదు, ఎక్కడికి పోయిందో తెలియదు. కానీ దేవుని ప్రణాళిక దీనా కుమార్తెను కాపాడాలి, తిరిగి యాకోబు ఇంటిలోనికే చేర్చాలి. సరే, తిరిగి యాకోబు ఇంటిలోనికే చేర్చాలి. అందుకే ఈ దినాన మనం ఏమై ఉన్నా మన తండ్రి మన కొరకు కలువరి సిలువలో ప్రాణం పెట్టినటువంటి దేవుడు మనము ఎక్కడ ఉన్నా తిరిగి మనలందరినీ కూడా తన ఇంటిలోనికే తీసుకొని వస్తాడు. అందుకే యేసు ప్రభుల వారిని విశ్వసించాలి, యేసు ప్రభుల వారి మీద విశ్వాసం ఉంచాలి, యేసు ప్రభుల వారి కొరకు పని చేయాలి, యేసు ప్రభుల వారి కొరకు నిలవబడాలి, యేసు ప్రభుల వారి కొరకు ఏదైనా చేయడానికి సిద్ధముగా ఉండాలి. అప్పుడే మనము దీవించబడతాం, మన కుటుంబాలు దీవించబడతాయి, మన సంఘాలు ఆశీర్వదించబడతాయి. దేవుడి మాటలు దీవించునుగాక. థ్యాంక్ యూ. మీ అందరికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం, తల్లు వంచుదాం. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. మీ మాటలు మాకు వినిపింపచేశారు. మీకు స్తోత్రములయ్యా. మీ మాటలు విన్నాము నాయన. మాటల్లో ఉన్న సత్యాన్ని మేము గుర్తించి నాయన మీ యందు విశ్వాసం ఉంచి నాయన మేము ఎక్కడ ఉన్నా, ఏ స్థానములో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా కూడా మా ప్రభువా మీరు మమ్మలను రక్షించి నాయన మీ ఇంటికి చేర్చేటువంటి గొప్ప దేవుడు, మీ సన్నిధికి చేర్చేటువంటి వాడు. దానికి ఉదాహరణ మా తండ్రి, ఇదిగో దీనా కుమార్తె అన్నలందరూ కూడా వెళ్ళగొట్టారు, కానీ మీరు విడవలేదు నాయన. మీరు ఎప్పుడూ తోడుగా ఉండేటువంటి దేవుడవు తండ్రి. అందుకే తిరిగి దీనా కుమార్తెను తన ఇంటికే తిరిగి నడిపించినటువంటి గొప్ప దేవుడవు మా ప్రభువా. ఇది నన్ను మమ్ములను కూడా మీ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారు కలువరి సిలువలో కార్చిన రక్తము ద్వారా మేమందరము కడగబడి నీ పిల్లలముగా ఉండి మీ సన్నిధిలో ఉండేటువంటి కృపా భాగ్యాన్ని మీరు అనుగ్రహించమని, ఈ పెద్దలందరినీ నాయన ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీరే ఘనత మహిమ ప్రభావములు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. శ్రేష్టమైన వాక్యాన్ని అందించారు. మరి వందనాలు చెల్లిస్తున్నాను. మరి త్వరగా అనౌన్స్మెంట్స్ చేసేస్తాను. మరి వచ్చే వారం మన మెన్స్ ఫెలోషిప్ కార్యక్రమం మళ్ళీ చర్చ్లోనే జరుగుతుంది, గమనించండి. మరి కొంతమంది తెలియక మరి వెళ్ళిపోతున్నారు, తెలియదు. బట్ ట్రై అండ్ ఇన్ఫార్మ్ ఎవ్రీబడి. నెక్స్ట్ వీక్ అగైన్ విల్ హ్యావ్ ఇట్ ఇన్ ద మెయిన్ చర్చ్. సో గమనించండి. మరి వచ్చే వారం మన ప్రియులు మరి ఎంతగానో ఎంకరేజ్ చేసే మరి బిఎల్ సుజాతరావు గారు వారు వాక్యాన్ని అందిస్తారు. వచ్చే థర్స్డే మెన్స్ ఫెలోషిప్లో బిఎల్ సుజాతరావు గారు వాక్యాన్ని అందిస్తారు. వారి గురించి మీరు ప్రార్థన చేయండి. గొప్ప వాక్యం వారి ద్వారా మనందరికీ అందునట్టుగా ప్రార్థన చేయండి. ఈ సాంగవాణిలో వచ్చే సండే అన్ని కార్యక్రమాలు, కమిటీస్ ఇవన్నీ కూడా తెలియజేయబడతాయి. అయితే ఎవరెవరైతే కొత్త కమిటీలో మరి చేర్చబడ్డారో వారు వచ్చే వారం ఇన్స్టలేషన్ కార్యక్రమానికి మరి వైస్ ప్రెసిడెంట్, కన్వీనర్ వారితో పాటు మరి ఇన్స్టలేషన్కి తప్పగా తెలుగు ఆరాధన హాజరు కావాల్సిందిగా మనం చేస్తున్నాను. మరి ఈ సమయంలో మొట్టమొదటిసారిగా ఈ సహవాసంలోకి వచ్చిన వారు ఎవరైనా ఉంటే మరి ఒకసారి నిలబడతారా? ఇదివరకు ఎప్పుడే రాలేదు, ఇదే మొదటిసారి అంటే ఒకసారి నిలబడి. ఓకే, థ్యాంక్ యూ. మరి గత వారం
చాలామందే ఉన్నారు. లాస్ట్ 2-3 వీక్స్ ఎవరు లేరు. ఈ వారం ఎక్కువ మందే ఉన్నారు. బర్త్డేస్ మరి జరుపుకున్నవారు మరి సహోదరులు జి వినయ్ కుమార్ 27th ఏప్రిల్ వారు ఉన్నారా? ఉంటే లేచి నిలబడిగా మనం చేస్తున్నాం. అలాగే పి విక్టర్ ఐజక్ గారు 28th ఏప్రిల్. మరి సహోదరులు కే బెన్హర్ 2nd మే, అంటే ఈరోజే. మరి మన మధ్యలో మరి రెవరెండ్ డాక్టర్ మర్రి ఐజక్ అబ్రహం గారు ఉన్నారు. వారు ఈరోజే వారు బర్త్డే జరుపుకున్నారు. మరి ఒకసారి వారిని ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాను. మరి వెడ్డింగ్ యానివర్సరీస్ జరుపుకున్నవారు జో బిసానియో ఉన్నాడా? ఈజ్ బిజీ విత్ ది బ్రేక్ఫాస్ట్ అరేంజ్మెంట్స్. ఓకే. అలాగే మన ప్రియులు ఎం రత్నం గారు, వారు 27వ తారీఖున వారి వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్నారు. మరి పి కళ్యాణ్ బాబు గారు 30వ తారీఖు వారు ఉన్నారు కదా ఒకసారి. అలాగే జి విక్రమ్ 2nd మే. మరి పుల్లా ఆమోస్ గారు 44 యానివర్సరీ జరుపుకున్నారు. మరి 30వ తారీఖున వారిని అభినందిస్తున్నాను. మరి ఏమేమి చూశారో కానీ 44 సంవత్సరాలంటే మీ ఊరు పాస్టరే, అందుకని ఆమోస్ నుంచి కూడా వాక్యాన్ని అందిస్తా ఉన్నారు. అంత క్లోజ్నెస్. మరి దేవుడు ఇంకనూ వారి దాంపత్య జీవితంలో దీవించి ఆశించాలని మనం చేస్తున్నాము. మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కాదు కానీ పోయిన వారమే చెప్పాను, గత సంవత్సరం అంతా కూడా మరి అందరూ కలిసి మనం దేవుని ఈ యొక్క మెన్స్ ఫెలోషిప్ని ముందుకు సాగడానికి కృప చూపించారు. మరి అందరి ఒక్కొక్కరిని నేను వందనాలు చెల్లిస్తున్నాను. మరి నాకు ముఖ్యంగా తోడు ఉన్నవాళ్ళు ప్రతిసారి నేను మరి ఎగ్జిక్యూటివ్లో ఉంటూ మరి కొద్దిగా మేము ఒకరినొకరు ప్రోత్సహించుకుంటున్న వాళ్ళల్లో మరి రత్నం గారు, అలాగే డేవిడ్ చిన్నప్ప గారు. మరి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ తెలిసే ఉంటుంది, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మిస్టర్ డేవిడ్ రాజ్ చిన్నప్ప, కన్వీనర్ ఓసిపిఎం మినిస్ట్రీస్, వారిని ఈ సంవత్సరం వైస్ ప్రెసిడెంట్గాను మరి మెన్స్ ఫెలోషిప్ కన్వీనర్గాను వారిని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ బికాజ్ ఇంత బ్రహ్మాండంగా జరుగుతున్న మెన్స్ ఫెలోషిప్ ఇంకా అద్భుతమైన వారి చేతుల్లోనే పడింది. ఓకే, సో కుంటుపడకుండా ఐవ్ సీన్ హిమ్ వర్కింగ్ ఫర్ ఓసిపిఎం. మరి నేను కూడా చాలాసార్లు వాడిని చూసి నాకు స్ఫూర్తి లభించింది. అలాగే ఐ హ్యావ్ టేకెన్ అడ్వైస్, ఐ హ్యావ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ ఆఫ్ ది థింగ్స్ దట్ ఐ వాజ్ డూయింగ్. సో ఇట్స్ ఎ స్మూత్ ట్రాన్స్ఫర్. మరి తప్పకుండా వారు గొప్ప కార్యాలు ఈ యొక్క మెన్స్ ఫెలోషిప్ మీ అందరి సహాయ సహకారాలతో మరి మెన్స్ ఫెలోషిప్ జరుగుతుందని నేను నమ్ముతున్నాను. వారు కానీ ఎంత కన్వీనర్ అయినా ఇప్పుడు పోయిన సంవత్సరంలాగా అందరూ కలిస్తేనే కానీ దేవుడు మరి స్తుతింపబడు. ఆల్ గ్లోరీ టు గాడ్ విల్ హ్యాపెన్ ఓన్లీ ఇఫ్ ఆల్ ఆఫ్ us together be with him, and a captain is as good as his team. Okay, so I very much believe in that. సో అందరు కూడా మరి కమిటీ మెంబర్సే కాదు, ప్రతి ఒక్క సభ్యులు మరి మీరు
వారితో ఉండి అట్లాగే కొత్త వాళ్ళని మీ బంధువులు మిత్రుల్ని అందరినీ కూడా మీరు ఇన్వైట్ చేస్తే చాలా ఎక్కువ మంది ఉన్నారు మెన్ ఈ చర్చ్లో, వాళ్ళందరూ కూడా వచ్చేలాగా మీరు చేయాలని మనవి చేస్తున్నాను. మరి వచ్చే వారం నుంచి హీ విల్ ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ అండర్ హిమ్. ఓకే, మరి ఈ సమయంలో ఫార్మల్లీ మీ అందరి ముందు ఐ వుడ్ లైక్ టు హ్యాండ్ ఓవర్ మై చార్జ్ టు రెవరెండ్ డేవిడ్ సారీ అయితే బాగుండు డేవిడ్ రాజ్ చిన్నప్ప గారికి ఐ వుడ్ ఫార్మల్లీ like to appreciate, congratulate and hand over the baton to him. Let's all welcome him now. I'm very personally, I'm telling you, very happy when we planned who should be next. When this name came up, I said no two thoughts about it. So he destined for greater things. మరి దేవుడి ప్రణాళిక నేను నమ్ముతున్నాను. మరి ఇక్కడ నుంచి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి దేవుడు అని నేను ప్రార్థిస్తున్నాను, నమ్ముతున్నాను. మరి నా గురించి కూడా ప్రేయర్ చేయండి. ఐ హ్యావ్ ఆప్టెడ్ హిందీ సర్వీస్, సో హిందీ సర్వీస్ కన్వీనర్గా ఆప్టెడ్. సో మీరు కూడా నా గురించి ప్రార్థన చేయాలని, గొప్ప సేవ అక్కడ కూడా జరిగింది. మరి జోసెఫ్ నేతన్ గారు 30 ఉన్న సభ్యత్వాన్ని మరి 90-100కి అక్కడ కూడా తీసుకెళ్లారు. మరి వాక్యంలో అందరూ ఎదుగుతూ ఉన్నారు. మరి అటువంటి హిందీ సర్వీస్ కన్వీనర్గా ఆ సర్వీస్కి నేను కన్వీనర్గా ఎంపిక చేసుకున్నాను. మరి పాస్టర్లు కమిటీ మెంబర్స్ మన్నించారు. సో దాన్ని బట్టి వారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. నా గురించి కూడా ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ మరి నెమయల్ గారు మరి మన అరేంజ్ చేశారు. మరి వారి తండ్రి పుట్టినరోజు నిన్న. హీ ఈజ్ వన్ ఆఫ్ ద స్టార్టింగ్ మెంబర్స్ ఆఫ్ దిస్ చర్చ్. సో ఐమ్ వెరీ హ్యాపీ దట్ after so many years Nemil Victor is remembering his father and arranging breakfast for us. So while they're all busy there with the arrangements, so on behalf of everybody I thank Nemuel Victor, and I fondly remember Victor as uncle on his birthday. But before we close with prayer and benediction by Reverend శ్యాంబాబు బలభద్ర గారు, బిఫోర్ దట్ ఒక్క మాట వీ వుడ్ లైక్ టు లిసన్ టు అవర్ న్యూ వైస్ ప్రెసిడెంట్ అండ్ కన్వీనర్. ప్రైజ్ ది లార్డ్ అండి. మళ్ళీ ఈ అవకాశం ఇచ్చిన దేవదేవానికి వేలాది స్తోత్రం. మరి మా పాస్టర్లు కూడా మళ్ళీ ఎంత ఎంకరేజ్ చేసి మళ్ళీ నమ్మి ఈ అవకాశం ఇచ్చారండి. మళ్ళీ ఓసిపిఎంలో మళ్ళీ ఎలాగైతే ఏం ప్లాన్ చేయలేదండి. మళ్ళీ దేవునికి ఒకటే నూరుకున్నాను, దేవా మళ్ళీ నేను అవైలబుల్ ఉన్నాను, మరి ఎలా వాడుకుంటావు అనేది మీరు వాడుకోండి అని చెప్పాను. మళ్ళీ మీరందరూ కూడా మళ్ళీ సపోర్ట్ చేస్తూ మళ్ళీ మా గురించి ప్లాన్ చేస్తూ మరి మనము గొప్ప పనులు దేవుని గురించి చేయాలని ఆశిస్తామండి. అండ్ అదే మా గురి పెట్టి మళ్ళీ ముందుకెళ్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి గుడ్ న్యూస్ ఏంటంటే నాలాగా ఎక్కువ మాట్లాడు, తక్కువగానే మాట్లాడతాడు. సో దట్స్ ఎ గుడ్ సైన్. ఒక అనౌన్స్మెంట్ చేయడం మర్చిపోయాను. ఈ మీ అందరి కోరిక మేరకు మరి ముఖ్యంగా అంటే అందరూ చాలామంది సలహా చేశారు, బట్ ట్రిగ్గర్ పాయింట్ వచ్చి మరి పీజీ డేవిడ్ గారు వెన్ ఈ సెడ్ బాగాలేదండి, అందరు సెల్ ఫోన్స్లో చూసి పాటలు పాడడం బాగాలేదు, ఓ సాంగ్స్ బుక్ ప్రింట్ చేయొచ్చు కదా అని. దానికన్నా ముందు చాలామంది అనుకున్నాం, మేము కూడా అనుకున్నాం కానీ బట్ దట్ ట్రిగ్గర్డ్. సో ఇమీడియట్గా లాస్ట్ డేస్ అయినా కానీ తప్పకుండా బిఫోర్ ద 10 year బుక్ ప్రింట్ చేయాలని అనుకున్నాము. మరి సంఘ కాపర్లు మరి ఎగ్జిక్యూటివ్ వారు మన్నించి మరి బుక్ ప్రింట్ చేయడానికి మరి అప్రూవ్ చేశారు, శాంక్షన్ చేశారు. మరి
అద్భుతంగా మరి బుక్ రిలీజ్ చేయడం లాస్ట్ ఆదివారం జరిగిందండి. మరి దీని వెల ₹100. యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ప్రింటింగ్ ఈజ్ ఆల్మోస్ట్ డబుల్. ఓకే, బట్ మన సభ్యులందరికీ మరి I always believe in one thing అండి, ఎనీథింగ్ విచ్ కమ్స్ ఫర్ ఫ్రీ విల్ నాట్ బేర్ ఎనీ ఫ్రూట్. If you pay something or your interest is in that, that will definitely bear fruit. దీని వేళ ₹100. It's nothing much for you or for the church, but it is a seed of faith. మరి దేవుని ప్రేరేపించబడి రాసిన పాటలండి. మరి తప్పకుండా మీరు అందరూ కూడా దీనివల్ల మీ స్పిరిచువల్ లైఫ్స్లో ఉపయోగపడుతుందని, దేవుడికి ఇంకా సన్నిహితంగా ఉండడానికి ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. మరి బుక్స్ అన్నీ ఇక్కడ అరేంజ్ చేయబడింది. మరి రవిబాబు గారు, మరి సంబడి ఎల్స్ కెన్ అసిస్ట్, సైమన్ పాల్ గారు, దే విల్ బీ దేర్ అవైలబుల్. మరి ₹100 మీరు దయచేసి దీన్ని కొనవలసిందిగా మనం చేస్తున్నాను. అదర్వైజ్ ఆల్సో బుక్ హౌస్లో ఈ పెట్టామండి ఇవన్నీ. సో ఇట్స్ వండర్ఫుల్ అటాచ్మెంట్. మీకు టోటల్ అందరి ఫొటోస్ ఉన్నాయి, గ్రూప్ ఫోటో. మరి సంవత్సరం అంతా కార్యక్రమాలన్నీ కూడా ఈ బ్యాక్ ఇన్ సైడ్ కవర్, మరి ఫ్రంట్ ఇన్ సైడ్ కవర్లో కూడా ఉంది. అది జస్ట్ గో త్రూ దట్, బై దట్ బుక్ అండ్ హెల్ప్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సమయంలో మరి ఆఫరింగ్స్ తీసుకోలేదు. చచా నేను సైమన్ పాల్ గారు త్వరగా డబ్బుల గురించి చెప్తా ఉన్నాను, డబ్బులు తీసుకోకపోతే అది. చూమి దేవా నన్నెప్పుడు నీవు కరుణించుమి, నావన్నీ అంగీకరించుమి దేవా నన్నెప్పుడు నీవు కరుణించుమి, నావన్నీ కృపచేత నీ వలన నొందినా, నావన్నీ కృపచేత నీ వలన నొందినా భావంబు నన్ను నేను బహుధైర్య పొందేద, నావన్నీ అంగీకరించు మీదే నన్నెప్పుడు కరుణించు మీ. థ్యాంక్ యూ. రెవరెండ్ శ్యామబాబు బాలభద్ర గారిని మరి వాక్యం నిమిత్తం, పట్టిన కానుకల నిమిత్తం, మరి బర్త్డేస్ యానివర్సరీ జరుపుకున్న వారి నిమిత్తం మరి ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాను. ప్రార్థన ఆశీర్వాదంతో ఈ సహవాస కూటమిని ముగించుకుందాం. అందరము లేచి నిలబడదాం. మిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మా పరిశుద్ధుడవైన ప్రభువా, మీ పాదాలకు వందనాలు. ఈ మెన్స్ ఫెలోషిప్ ఈ గురువార దినాన మీ పాద సముఖములో చేరి ఆత్మతో సత్యముతో మిమ్మలను ఆరాధించుటకును, నాయనా మీ నామాన్ని ఘనపరచుటకును ఈ నీ పెద్దలందరికీ మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు. భక్త యోహాను జ్ఞాపకం చేసినట్లుగా, ఇదిగో చిన్న బిడ్డలారా మీకు వ్రాయిచున్నాను, యవనస్తులారా మీకును వ్రాయిచున్నాను అని అంటూ, ఇదిగో తండ్రులారా మీకును వ్రాయిచున్నాను. నిజమే మా తండ్రి, పెద్దలైన ఈ బిడ్డలందరూ కూడా మా తండ్రి వారి వయస్సును చూడలేదు నాయనా, వారి సమయాన్ని చూడలేదు.
తండ్రి వారి కార్యములను చూడలేదు, వారి కుటుంబాలను చూడలేదు, కానీ మీ సన్నిధిని అనుభవించడానికి, మీ వాక్యమును నాయన నెమరు వేయడానికి, మీ వాక్యపు వెలుగులో ఉండడానికి, మీ వాక్యం యొక్క రుచి చూడడానికి మా తండ్రి ఇదిగో ఈ పెద్దలందరూ వచ్చారు, విన్నారు. వారిని అందరినీ దీవించండి. ఎవరిలో ఏ విధమైన బలహీనతలున్నా ఆ బలహీనతలన్నీ కూడా మీ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు శక్తి కలిగినటువంటి నామములో ఆ బలహీనతలన్నీ దూరపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. బలపరచండి, శక్తినివ్వండి. మీ సన్నిధిలో మా ప్రభువా ఇదిగో నిరంతరము గడిపేటువంటి కృపను మీరు అనుగ్రహించండి. అంత మాత్రమే కాదు మా తండ్రి, ఈ మెన్స్ ఫెలోషిప్లో ఉన్నటువంటి నాయనా మరి వారందరిలో కూడా కొందరు మా తండ్రి ఇదిగో బర్త్డేలు కలిగి ఉన్నారు, గడిచిన వారంలో రానున్నటువంటి వారంలో కలిగి ఉన్నారు నాయన, ఇదిగో వెడ్డింగ్ డేలు కలిగి ఉన్నారు మా తండ్రి, ఇంకా ప్రత్యేకమైనటువంటి కార్యములు కలిగి ఉన్నారు. వారందరినీ కూడా మీరు దీవించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. సంవత్సరము అనే దయాకిరీటమును నాయన నీ బిడలపైన మీరు ధరింపచేస్తున్నందుకే మీకు స్తోత్రములు తెలియజేస్తున్నాం. దేవా మీకు వందనాలు. మీ వెలుగును వారిపైన ప్రసాదించండి మని మీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాం. అలాగే మా తండ్రి ఈ మెన్స్ ఫెలోషిప్ కొరకు మా ప్రభువా సేకరించబడినటువంటి కానుకల నిమిత్తం కూడా ప్రార్థిస్తున్నాం. ఈ కానుకలను మీరు జ్ఞాపకం చేసుకోండి. గుప్పిలు విప్పిన ప్రతి హస్తాన్ని మీరు దీవించండి నాయన. ఈ మెన్స్ ఫెలోషిప్ మా తండ్రి ఇదిగో విస్తరించులాగన ఒక్కొక్కరు ఒక్కొక్క వారములో నాయన మరి ఒకరిని తీసుకుని వచ్చులాగన మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. వారిని ప్రేరేపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దేవా గడిచిన సంవత్సరము నుండి ఈ దినము వరకు కూడా మా ప్రభువా ఈ మెన్స్ ఫెలోషిప్కు నాయన ఉపాధ్యక్షులుగా ఉండి నడిపించి మా ప్రభువా మీ మన్నలు మీ దీవెనలు పొందుకున్నటువంటి మీ దాసులను కూడా మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సమయమున మా ప్రభువా వారికి ఉన్నటువంటి బాధ్యతలన్నీ కూడా మా తండ్రి ఇదిగో పెద్దలు గౌరవనీయులు పెద్దలు మా ప్రభువా డేవిడ్ చిన్నప్ప గారికి అప్పగించారు. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గడిచిన దినాల్లో మా ప్రభువా ఓసిపిఎం కన్వీనర్గా ఉండి నాయన మీ యొక్క దీవెనలు పొందుకున్నారు. ఈ సమయంలో మా ప్రభువా మరి యొక్క బాధ్యతను మీరు ప్రసాదించారు. ఆ బాధ్యతలో కూడా మా ప్రభువా నమ్మకముగా చురుకుదనముతో నాయన ముందుకు సాగినట్లుగా మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. దేవా వారికి అందరూ కూడా మా తండ్రి సహకరించులాగున మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. దేవా మీ వాక్యం అంటుంది, యవనస్తులారా మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించి ఉన్నారని తెలిపినట్లుగా మా తండ్రి వయస్సులో పెద్దవారు కావచ్చు కానీ మా తండ్రి వారి హృదయాలన్నీ కూడా యవ్వనముతో ఉరకలు వేసినట్లుగా మీ వాక్యపు వెలుగులో మా తండ్రి ఉరుకుతూ పరిగెడుతూ మా తండ్రి అపవాది తంత్రములను జయించగలిగినటువంటి శక్తిని మీరు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. అంత మాత్రమే కాదు మా తండ్రి బాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్ ఈ సంఘం అంతటి కొరకు ప్రార్థిస్తున్నాం. దైవజనులు నాయన డాక్టర్ జి సామలయ్య గారి కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన డేవిడ్ ప్రశాంతయ్య గారి కొరకు ప్రార్థిస్తున్నాం. డానిలయ్య గారి కొరకు ప్రార్థిస్తున్నాం. సాల్మన్ రజయ్య గారి కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన ఇంకా ఉన్న దైవజనులందరి కొరకును, స్టాండింగ్ కమిటీ వారి కొరకును, నాయన ఆయా కమిటీల వారందరి కొరకును ప్రార్థిస్తున్నాం. ప్రతి కమిటీని ప్రతి విభాగమును మా ప్రభువా మీరు దీవించండి. సంఘ సరిహద్దులను విశాలపరుచున్నట్లుగా మీ శక్తి చేత నింపమని ప్రార్థిస్తున్నాం. క్వైర్ వారిని, ప్రార్థనా బృందం వారిని నాయన ఇంకా నా తండ్రి అనేకమైనటువంటి శాఖోపశాఖలుగా ఉన్న ప్రతి శాఖను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. నాయన మీ కనుదృష్టి ఉంటే చాలు మా తండ్రి అది విస్తరిస్తుంది. మీ కనుదృష్టి ఉంటే చాలు నాయన వర్ధిల్లుతూ ఉంది మా తండ్రి. మీకు వందనాలు. ప్రతి వారు కూడా మా ప్రభువా క్రీస్తు కలిగినటువంటి ప్రేమను కలిగి నాయన ఈ ప్రేమ అనేటువంటి విత్తనాన్ని అనేక ప్రాంతాలలో అనేకులకు అందచేయనట్లుగా మీ కృప చూపించమని ప్రార్థిస్తూ ఇప్పటి వరకు మా ప్రభువా మీరు మాతో ఉన్నారు, మమ్మల్ని నడిపించారు, మీ మాటల ద్వారా మమ్మల్ని దర్శించారు, మమ్మల్ని దీవించారు. ముందున్నటువంటి సమయాన్ని కూడా మా ప్రభువా మీ చేతులకు సమర్పించుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించి జరుగుతున్నటువంటి నాయన VBSను యవన సమాజం అందరినీ, స్త్రీల సమాజం అందరినీ కూడా దీవించి మీరే ఘనత మహిమ ప్రభావములు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకొనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారాన్ని మాకు దయచేయము. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేకాకి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనవి తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, మన రక్షకుడును ప్రభువునైన యేసు క్రీస్తు వారి కృప,
పరిశుద్ధాత్మని కనిన సహవాసము సన్నిధి తలలు వంచిన మనందరికీ విశేషముగా ఈ మెన్స్ ఫెలోషిప్ నూతనముగా ఎన్నుకోబడినటువంటి పెద్దలకు, ఉపాధ్యక్షుల వారికి, ఇదిగో ఛార్జీ అప్పగించినటువంటి వారికి, ఈ సంఘానికి పెద్దలకు, నాయకులకు, దైవజనులకు, చేరి వస్తున్న విశ్వాస సమూహం అంతటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండి నడిపించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయును గాక. ఆమెన్.